ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన నామినేటెడ్ పదవుల భర్తీ, అభ్యర్థుల ఎంపికపై దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. జూన్లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి కంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలని సూచించారు. 5 ఏళ్ల కాలంలో ఇబ్బందులు పడిన వారికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలని, తొలి నుంచి పార్టీ నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. 2014 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. పదవి పొందిన వారి 2 ఏళ్ల పనితీరుపై సమీక్ష చేస్తామని, దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని సీఎం తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్ విభాగాల్లో సభ్యులుగా ఉండాలన్నారు. కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని అన్నారు. 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని తేల్చి చెప్పారు. ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంకా నామినేషన్లో సంబంధించి కూడా అనేక మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ అంశాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబు కూడా వెంటనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే దాదాపుగా నెల రోజుల తర్వాత కార్యకర్తలు, నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. రానున్న జూన్ లోపు, అంటే జూన్ సరిహద్దు పెట్టుకోవాలి, ఈ లోపులోనే ఒక్కొక్క అంశానికి సంబంధించి కూడా నామినేటెడ్ పోస్టుల ప్రక్రియ కొనసాగుతా ఉంది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ, అలాగే ఎండోమెంట్ లో ఉన్న నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, అన్ని రకాలు ఏదైతే 2014 నుంచి 19 వరకు ఉన్న 25,000 నామినేటెడ్ పోస్టులన్నింటినీ కూడా త్వరలోనే భర్తీ చేస్తాము. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మంచి వారిని సూచించాలి. ప్రధానంగా 2014 నుంచి 19 వరకు పార్టీ అధికారం రావడానికి కృషి చేసిన వ్యక్తులకు పదవి రాకపోతే వారికి మొదటి ప్రాధాన్యత. అలాగే 19 నుంచి 24 వరకు పార్టీ కోసం కష్టపడి అప్పటి ప్రభుత్వం చేతుల్లో ఇబ్బందులు పాలైన వారికి కూడా ప్రాధాన్యత, ఇద్దరికి కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పార్టీ కోసం పనిచేసిన వారికి, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి మాత్రమే నామినేట్ పోస్టులు సిఫార్సు చేయాలి. అలాగే ఇటీవల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారికి ఎవరికి కూడా వెంటనే ప్రాముఖ్యత ఇవ్వద్దని చెప్పి చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలోనే ప్రజాప్రతినిధులంతా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలి. ఖచ్చితంగా రానున్న వారం 10 రోజుల నుంచే ప్రక్రియని ప్రారంభించి జూన్ నాటికి పూర్తి చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. అట్లాగే ఎవరైతే పదవి తీసుకున్నారో వారికి 2 సంవత్సరాల కాలంలో వారు చేసిన పనితీరు ఆధారంగా రెన్యువల్ చేయడం, తొలగించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా తిరిగి కూటమి ప్రభుత్వం 29లో అధికారంలోకి వచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రసన్న. రైట్, థాంక్యూ శివ.